నా ఛానల్ని సా 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 అలాగే చేద్దాం. దానికే ఏం కలుద్దాం నా బొంద. ఇంకా నేనేం చెప్పందే. మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వినబడలే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్. అలాగా బాగుంది, చాలా బాగుంది. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. అయితే దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తే నిజంగా బుర్ర పాడనమాట, అస్సలు మామూలుగా లేదు. ఆచార్య సినిమాని దృష్టిలో పెట్టుకుని నేను చాలా భయపడ్డాను, కానీ ట్రైలర్ అయితే అదిరిపోయింది. స్టోరీ అయితే మనకి ట్రైలర్లోనే కొంచెం అర్థమవుతుంది. దీని గురించి ముందు మాట్లాడుకుంటాము. జస్ట్ వాచ్ ఇట్. మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ మా దేవర కథ. ఇందులో అయితే ఎన్టీఆర్ ఎలివేషన్ షాట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. థియేటర్లో బద్దలైపోవాల్సిందే. ఎన్టీఆర్ ఇందులో డ్యూయల్ రోల్ చేశారు, ఫాదర్ అండ్ సన్. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. నాకు అర్థమైనంత వరకు ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు డ్యూయల్ క్యారెక్టర్ చేశారు, ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్. ఫాదర్ వచ్చేసి దేవరా క్యారెక్టర్ అనమాట. ఈ దేవరాకి ఫ్రెండ్ వచ్చేసి మన సైఫ్ అలీ ఖాన్ గారు చేశారు. అయితే సైఫ్ అలీ ఖాన్ గారు జస్ట్ లైక్ కట్టప్పల అనమాట. ఏంటంటే వెనకాల నుండి వెండిపోటు. నెక్స్ట్ ట్రైలర్లో మనకి చిన్న దేవరాని చూపించారనమాట. ఈయనకి జోడీగా మనకి జాహ్నవి కపూర్ యాక్ట్ చేశారు. ఇందులో ఏంటంటే ఈయన చాలా భయస్థుడుగా, అదే తండ్రి పోలికలుగా పుట్టిన ఆ తండ్రికి ఉన్నంత ధైర్యం లేదని అందరూ అంటూ ఉంటారు. ప్రతిదానికి భయపడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా అదే అంటుంది అనమాట. అళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. ఇక్కడ దేవరా క్యారెక్టర్ వచ్చేసి ఏదో పని మీద అయితే సంద్రం మీదకి వెళ్ళాడు. అంటే సైఫ్ అలీ ఖాన్ విలనైనా పంపించి ఉండాలి, లేదంటే ఏదన్నా పెద్ద దొంగతనంగానే ఏదన్నా చేయడానికైనా వెళ్ళి ఉండాలి. అలా వెళ్ళి 2 years అవుతుంది. అప్పటి నుంచి అయితే ఆయన ఇంకా తిరిగి రాలేదు. సో ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్లో ఎన్టీఆర్ దాన్ని ఎదుర్కోగలుగుతాడా, వాళ్ళ తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉంటాడా, లేదా వాళ్ళ తండ్రి వల్ల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడా, సైఫ్ అలీ ఖాన్ ఆల్రెడీ దేవరని చంపేశాడా, లేదంటే దేవర వేరే కారణం వల్ల ఆ ఊరికైతే రావట్లేదా, ఏంటి అనేది తెలుసుకోవాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఓవరాల్గా చూసుకుంటే ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. స్టోరీ కూడా బాగున్నట్టు ఉంది. ఆచార్య సినిమాలా మింగేయకుండా ఉంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి అనిరుద్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ అన్నీ కూడా ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగున్నట్టే కనిపిస్తుంది. ఇంకా మూవీ టేకింగ్ కూడా చాలా బాగుంది. సో జస్ట్ వెయిట్ ఫర్ September 27. నెక్స్ట్ రివ్యూ వీడియో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.